అదానీకి చివరికి ఇళ్ల మధ్యలో స్థలం ఇచ్చారు సిమెంట్ ఫ్యాక్టరీకి. దీని మీదన ఇప్పుడు జ్యోతినే రాసుకొచ్చింది ఒక కథనాన్ని. ఉమ్మడి విశాఖ జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీలు అనేకం ఉన్నాయి. అనకాపల్లి జిల్లా బయ్యవరం సమీపాన రామ్కో, సాగర్ సిమెంట్స్, ఎలమంచిలి వద్ద మైహోమ్ తదితర కంపెనీలు సిమెంట్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఇవి నివాస ప్రాంతాలకు దూరంగా పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీలను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని, కానీ అదానీ సంస్థ పెదగంట్యాడలో నివాసాలకు దగ్గరగా ఏర్పాటు చేయాలని నిశ్చయించింది. గాజువాక, పెదగంట్యాడ ప్రాంతాలు మరింత కాలుష్యంతో ముంచెత్తడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది అక్కడ అందరిలోనూ ఆందోళన కలిగిస్తుంది. గంగవరం పోర్టును హస్తగతం చేసుకున్న అదానీ కంపెనీ ఇక్కడ కాలుష్యం పెంచి ఉత్పత్తిని ఇతర రాష్ట్రాలకు తన పోర్టు ద్వారా ఎగుమతి చేసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. దీని మీద వచ్చే నెల 8వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయించింది. పెదగంట్యాడ గ్రామం సర్వే నెంబర్ 97P, 98, 99P, 101Pలలో సుమారు 20 ఎకరాల్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు జిల్లా అధికార యంత్రాంగానికి ప్రతిపాదనలు వచ్చాయి. గుజరాత్లో అదానికి అనుబంధ సంస్థ అయిన అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ పేరుతో దీన్ని పెడుతున్నారు. దీన్ని వాళ్ళు గంగవరం సిమెంట్ గ్రైండింగ్ యూనిట్గా వ్యవహరిస్తున్నారు. 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నట్టు నివేదించారు. ఏడాదికి 2 యూనిట్ల ద్వారా 40 లక్షల టన్నులు సిమెంట్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది స్లాగ్ సిమెంట్ అని, ఎన్టీపీసీకి హిందూజా పవర్ ప్లాంట్ నుంచి ఫ్లై యాష్ తీసుకొచ్చి దాంతో సిమెంట్ ఉత్పత్తి చేస్తానని అధికార వర్గాల సమాచారం. ఎన్టీపీసీ, హిందూజా థర్మల్ విద్యుత్ కేంద్రాల వల్ల వాటి నుంచి వచ్చే ఫ్లై యాష్తో పాలవలస, దాసరమెట్ట, పిట్టవానిపాలెం, చేపలపాలెం తదితర గ్రామాల ప్రజలు ఇప్పటికే కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి ఆ ఫ్లై యాష్ నిత్యం లారీలతో తీసుకొచ్చి పెదగంట్యాడలో నిల్వ చేసి గ్రైండింగ్ యూనిట్ల ద్వారా సిమెంట్ తయారు చేస్తారు. దీంతో కాలుష్యం మరింత పెరుగుతుంది. ఏడాదికి 40 లక్షల టన్నుల సిమెంట్ లారీల ద్వారా తరలిస్తారు. దీనివల్ల విపరీతమైన ధూళి పెరుగుతుంది. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టే స్థలానికి దగ్గరలోనే అనేక కాలనీలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది హౌసింగ్ బోర్డు కాలనీ. అందులో 1500 కుటుంబాలు ఉన్నాయి. అలాగే దాని పరిసరాల్లో ఉప్పర కాలనీ, వడ్డపూడి, అగనంపూడి, దువ్వాడ, గంగవరం, RH కాలనీలు ఉన్నాయి. మొత్తంగా సుమారుగా 20,000 మంది జనాభా ఈ పరిశ్రమ కాలుష్య ప్రభావానికి గురవుతారు. ఇట్లాంటి ఫ్యాక్టరీలు పారిశ్రామిక ప్రాంతాల్లో పెట్టాలి, కానీ నివాసాలకు దగ్గరగా పెడుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని, మనుగడను దృష్టిలో ఉంచుకుని ఈ కంపెనీని దూరంగా పారిశ్రామిక ప్రాంతాన్ని తరలించాలని పెదగంట్యాడ ప్రాంత ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.